ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఒకే ప్రోడక్ట్కు డిఫరెన్షియల్ ప్రైసింగ్ వేరువేరుగా ఛార్జెస్ వసూలు చేస్తుంది అన్నది ఒక పెద్ద వివాదమైంది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్లాట్ఫామ్స్ అలాంటిది ఏమీ లేదంటున్నారు. కానీ యూజర్స్ ప్రాక్టికల్గా చేసి చూపెడుతున్నారు. ఏంటి వివాదము? మనము ఇటీవల కాలంలో ఈ-కామర్స్, క్విక్ కామర్స్, ఈ కామర్స్ పెరిగాక పెద్ద ఎత్తున ఆన్లైన్లో కొనడం పెరిగింది. అర్బన్ ఏరియాస్లో, మిడిల్ క్లాస్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రాస్, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఉబర్, ఓలా, జెప్టో, బ్లింకెట్ ఇవన్నీ మన జీవితంలో భాగమైపోయాయి. ఇంట్లో పిల్లల నిక్ నేమ్స్ లాగా అయిపోయినాయి. మున్ని, చిన్ని, కన్నా అనే పిలుస్తుంటాను చూడండి, అలా అయిపోయినాయి ఇవన్నీ. ఇవి లేకుండా జీవితం లేదు ఇప్పుడు మనకు. అలాంటి పరిస్థితుల్లో ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏం చేస్తున్నాయి? సాధారణంగా మనకు ఒక వస్తువు ధర ఎలా నిర్ణయించబడుతుంది? ఆ ధర వస్తువు ప్రొడక్షన్ కాస్ట్, ఉత్పత్తికి అయ్యేటువంటి ఖర్చు, లేదు ఆ వస్తువుకున్న డిమాండ్ అండ్ సప్లై. అది కూడా ఇటీవల మొదలైంది. సర్జ్ ప్రైసింగ్ అని చెప్పి బాగా ఎక్కువ మంది డిమాండ్ ఉంటే ప్రైస్ పెంచేస్తారు. ఇప్పుడు విమాన టికెట్లు చూడండి, మీరు ఎక్కువ మంది బుక్ చేసుకుంటే ప్రైస్ పెరిగిపోతుంటుంది. ఉబర్, ఓలా లాంటివి పీక్ అవర్స్లో రేట్ పెంచేస్తారు. అంటే మన చుట్టూ కార్లు లేకపోతే మనం బుక్ చేసిన చోట రేట్ పెంచేస్తారు. కార్లు ఎక్కువ ఉంటే రేట్ పెంచారు. సర్జ్ ప్రైసింగ్ కూడా ప్రశ్నార్థకమే, రైటా రాంగ్ అని. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. డిమాండ్ సప్లై ఎకనామిక్స్ ప్రిన్సిపల్ కదా, అదొక భాగం అయిపోయింది. ఇప్పుడు తాజాగా డిఫరెన్షియల్ ప్రైసింగ్ ముందుకు వచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లో బుక్ చేస్తే ఒక రకమైన ప్రైస్, ఐఫోన్లో బుక్ చేస్తే మరో రకమైన ప్రైస్. కారణం ఏంటి అంటే ఐఫోన్ యూజర్స్ రిలేటివ్లీ హయ్యర్ సెగ్మెంట్. వీరికి ఆశ్చర్యం ఏంటి, ఇప్పుడు అనేక ఆండ్రాయిడ్ ఫోన్లు ఐఫోన్ కన్నా కూడా సమానము, ఇఫ్ నాట్ మోర్ కాస్ట్ కూడా సామ్సంగ్లో కూడా వచ్చేసాయి. బట్ స్టిల్ ఐఫోన్ ఈజ్ ఎ స్టేటస్ సింబల్. ఐఫోన్ రిలేటివ్లీ కాస్ట్లీ కంపేర్డ్ టు ద ఆండ్రాయిడ్ ఫోన్స్. అందువల్ల తన కస్టమర్ కొనుగోలు శక్తిని బట్టి మేము ఛార్జ్ చేస్తాం అనేది డిఫరెన్షియల్ ప్రైసింగ్. ఆ మధ్య ఒకే క్యాప్సికమ్, మన బెంగళూరు మిర్చి అంటాం, క్యాప్సికమ్ మీకు 21 రూపీస్ ఆండ్రాయిడ్ ఫోన్ పైన చూపెడితే ఐఫోన్ పైన ఏకంగా 107 రూపీస్ చూపెట్టింది. సేమ్ కండిషన్స్లో, సేమ్ టైం, సేమ్ ప్లేస్, అన్ని కండిషన్స్ కామన్గా ఉన్న ప్రైస్ 21 రూపీస్ ఆండ్రాయిడ్లో చూపెడితే 107 రూపీస్ ఐఫోన్లో చూపెట్టింది. అలాగే మీరు ఈవెన్ టాక్సీ బుక్ చేయాలనుకున్న ఒకే ప్లేస్ నుంచి ఒకే ప్లేస్కి వెళ్ళడం, డెస్టినేషన్ సేమ్, కానీ ఒకే టైంలో బుక్ చేసాం, కానీ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒకటే, టైం ఒకటే, కానీ ఐఫోన్లో బుక్ చేసిన వారికి ఎక్కువ ప్రైస్ చూపెడుతుంది. దీనిపైనే కేంద్ర ప్రభుత్వం కూడా ఆరా తీసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ ప్లాట్ఫామ్స్ ఏమో మేము అలా చేయడం లేదు, డిఫరెన్షియల్ ప్రైసింగ్ అంటున్నారు. ఇప్పుడు తాజాగా ఒక లింక్డ్ఇన్ యూజరు ఇటీవల ఇంకో రకమైన డిఫరెన్షియల్ ప్రైసింగ్, ఆండ్రాయిడ్ ఫోన్, ఐఫోన్ అనేది ఒక రకమైతే ఇప్పుడు నువ్వు లాయల్ కస్టమర్వా లేదా కొత్త కస్టమర్వా? సో సాధారణంగా ట్రెడిషనల్ కన్వెన్షనల్ షాపుల్లో, అంటే ఆఫ్లైన్ షాపుల్లో ఇఫ్ యు ఆర్ అ లాయల్ కస్టమర్ నీకు డిస్కౌంట్ ఉంటుంది, ప్రైస్ కాస్త తక్కువగా ఉంటుంది, ఎందుకంటే నేను గుర్తుపడతాడు కనుక. సో ఆ రిలేషన్షిప్ ఏర్పడుతుంది షాప్ ఓనర్కు నీకు, కనుక ఇతను మన రెగ్యులర్ కస్టమర్ అంటూ ఎంతో కొంత రేట్ తగ్గిస్తుంటారు. ఇప్పుడు ఈ కామర్స్లో ఇందుకు పూర్తి భిన్నంగా చేస్తున్నారు. ఈ లింక్డ్ఇన్లో అతను పోస్ట్ చేసింది మీకు స్క్రీన్ పైన చూపెడుతున్నాను చూడండి. ఏం చేశారు అతను, ఒక 5 ఫోన్లలో
ఒకే సమయంలో ఉల్లిగడ్డలు బుక్ చేశాడు జెప్టోలో. ఆనియన్స్ ఒక 2 ఫోన్లలో 35 రూపీస్ చూపెడితే ఏకంగా 3 ఫోన్లలో 64 రూపీస్ చూపెట్టింది. చూడండి ఎంత తేడా, దాదాపు డబుల్. 2 ఫోన్లలో 35 రూపీస్ చూపెడుతుంటే మీకు మిగతా 3 ఫోన్లలో 64 రూపీస్ చూపెట్టింది. సహజంగా సేమ్ టైం, మళ్ళీ తేడా కూడా ఏమీ లేదు. ఒకే సమయంలో 5 ఫోన్లలో ఒకే ఏకకాలంలో బుక్ చేశారు. సో ఒకే సమయంలో, సో దట్ ది సర్జ్ ప్రైసింగ్ లేకుండా నైట్ టైంలో, అది కూడా అంటే ఈ హెవీ డిమాండ్ ఉండి హెవీ ట్రాఫిక్ ఉన్న సమయంలో బుక్ చేస్తే ప్రైస్ అటు ఇటు అవుతుందని నైట్ టైంలో బుక్ చేశారు. ఏం తెలిసింది ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఐఫోన్, ఆండ్రాయిడ్ కూడా కాదు, లాయల్ కస్టమర్స్ అంటే గత 1 వీక్లో 15 టైమ్స్, గత 1 వీక్లో జెప్టోలో 15 సార్లు ఆర్డర్ చేసిన వారికేమో 64 రూపీస్ చూపెట్టింది. అంటే వీడు ఎలాగో లాయల్ కస్టమర్, వీడిని ఎంత దోచుకున్నా ఇబ్బంది ఏమీ లేదు, వీడు ఎక్కడ పోడు, మనకు బ్రాండ్కు బానిస అయిపోయాడు, బ్రాండ్ లాయల్ అయిపోయాడు, ఇక వీడు ఎలాగూ లేదు మనం తప్ప అనుకున్నారేమో జెప్టో. సో అలాంటి లాయల్ కస్టమర్స్కు ఎక్కువ రేట్ వేశారు. ఎంత అన్యాయం చూడండి. అంటే లాయాలిటీకి డిస్కౌంట్ కాదు, లాయాలిటీకి ప్రైస్. ఇక 5 లాస్ట్ 1 వీక్లో 5 టైమ్స్ మాత్రమే బుక్ చేసిన వారికి 35 రూపీస్ చూపెట్టింది. అంటే వీళ్ళు కొత్త కస్టమర్స్, రేట్ తక్కువ ఉంటే మరోసారి వస్తారు, వీళ్ళని అట్రాక్ట్ చేయాలి అనే యొక్క మార్కెటింగ్ స్కిల్ ప్రయోగించి వాళ్ళు తక్కువ రేట్ చూపెట్టారు. ఆశ్చర్యంగా ఉంది నాకు. నేను చాలా చిన్నప్పుడు మాకు బాగా తెలిసిన షాప్కి వెళ్ళాను. నేను వెయిట్ చేస్తున్నాను, నాకు ఇవ్వకుండా నా తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చి పంపిస్తున్నాడు. నేను ఒక 40 మినిట్స్ వెయిట్ చేశాను. మా నాన్నమో అక్కడే ఆ పలానా షాప్లోనే కొనుక్కరారా, మనకు తెలిసిన వాళ్ళు మనకు రేట్ తక్కువ ఇస్తారు, ప్రోడక్ట్ క్వాలిటీ గ్యారంటీ ఉంటుందని అక్కడికే పంపాడు. ఏం చేయాలి, నేను మార్కెట్ లేదు, అక్కడే కూర్చున్నాను. ఆగుబాబు అన్న. అంకుల్ నేను వచ్చాను అంకుల్, నాన్న తొందరగా రమ్మన్నాడు, నాకు మళ్ళీ వెళ్ళేది అంకుల్, పని ఉంది అంటే ఆగుబాబు అన్నాడు. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ నా తర్వాత వచ్చిన 10 మందికి కూడా ఇచ్చాడు. నాకు చిరాకు లేదు, లాస్ట్కి అన్నాను, ఇది అన్యాయం కదా అంకుల్, నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను కదా, నువ్వు తెలుసులో నువ్వు రా, నువ్వు ఎట్లయినా ఉంటావు, వాళ్ళు తెలియని వాళ్ళు కదా, కొత్త వాళ్ళు కదా, వాళ్ళని ఆపితే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు పక్క షాప్కు, నువ్వంటే మనోనివే కదా అన్నారు. ఓహో, మనోడైనందుకు నేను నష్టపోవాలి, మనోడు కాకపోతే లాభం. ఇది నాకు ఒక 40 ఏళ్ళ కిందట 50 ఏళ్ళ కింద అనుభవం. 50 ఏళ్ళ కిందనే ఇలాంటి మనుషులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ పుట్టారు కొత్త రూపంలో. లాయల్ కస్టమర్ను వాడు ఎక్కడ పోడు, బ్రాండ్ లాయాలిటీ కనుక వాడు ఎక్స్ప్లాయిట్ చేయడం. అందువల్ల డోంట్ హ్యావ్ ఎ బ్రాండ్ లాయాలిటీ. బ్రాండ్ లాయాలిటీ పెట్టుకుంటే మనకు బ్రాండే అయిపోతాం మనం. అందుకే ఎవరు తక్కువ రేట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి పోవాలని పెట్టుకోవాలి. సో ఆ రకంగా డిఫరెన్షియల్ ప్రైసింగ్ అనేది అన్యాయం. ప్రైస్ డిసైడ్ చేయడానికి మీకు ఇన్పుట్ కాస్ట్ ఉంటుంది, ప్రైస్ డిసైడ్ చేయడానికి డిమాండ్ అండ్ సప్లై ఉన్నా కాస్త ఎథికల్ కాకపోవచ్చు, కానీ ఎకనామిక్ అవుతుంది. ఎకనామిక్స్ అన్ని సందర్భాల్లో ఒకటిగా ఉంటాయా అని ఎవరైనా వేదాంతం పలకవచ్చు. కానీ డిఫరెన్షియల్ ప్రైసింగ్ బేస్డ్ ఆన్ ద కస్టమర్ ప్రొఫైల్. అంటే నువ్వు డబ్బు ఉన్నవైతే నీకు ఎక్కువ ఛార్జ్ చేస్తాను, డబ్బు తక్కువ చిన్నవైతే తక్కువ ఛార్జ్ చేస్తాను. దీన్ని రాబిన్హుడ్ సేల్స్మెన్షిప్ అంటారేమో. మరి రాబిన్హుడ్ ఎకనామిక్స్ లాగా రాబిన్హుడ్ మార్కెటింగ్, కానీ అది కూడా హైలీ అన్సైంటిఫిక్. ఎందుకంటే ఐఫోన్ ఉన్నంత మాత్రాన ఇలా బాగా డబ్బున్నవాడని అనుకోలేము. మొబైల్ ఫోన్ల పైన క్రేజీ పెరిగి ఇవాళ కాస్ట్లీ ఫోన్లు వాడుతున్నారు. చాలా ఏళ్ళు నేను నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్, నోకియా ఫోన్ వాడేవాడిని. నా డ్రైవర్ మంచి స్మార్ట్ ఫోన్ వాడేవాడు. నేను 2000 రూపాయల ఫోన్ వాడుతున్న రోజుల్లో నా డ్రైవర్కి 10,000 రూపాయల ఫోన్ ఉండే. మరి అతను ధనవంతుడా? సో ఇప్పుడు కూడా నేను యూజ్డ్ ఐఫోన్లే వాడతాను. మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు, మా కొడుకో కూతురో కోడలో వాళ్ళు ఏదైనా ఐఫోన్ వాడి ఇక వాళ్ళకి బోరు కొడితే పక్కకు పెడితే దాన్ని నేను తీసుకొని వాడుతుంటాను. సో అలా ఐఫోన్ వాడినంత మాత్రాన, కాస్ట్లీ ఫోన్ వాడినంత మాత్రాన రిచ్ అని ఎక్కడా లేదు. దేర్ నో రూల్. ఇలా కన్జ్యూమరిజం పెరిగాక డబ్బులు ఉన్నవాడు కారు కొంటలేడు, డబ్బులు లేనివాడు కారు కొంటున్నాడు. అందులో ఇన్స్టాల్మెంట్ వచ్చింది. ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తానంటే ఈ ఫిల్ టవర్ కూడా కొంటాం కదా, కొనుక్కుంటూ ఆగుతామా?
అందువల్ల స్పెండింగ్ ప్యాటర్న్స్కు రేషనల్ ఏం లేదు. సో ఈ రకమైన రేషనల్ నీ స్పెండింగ్ బిహేవియర్ని బట్టి నువ్వు డబ్బు ఉన్నవానివి డబ్బు లేనివానివి అని కూడా వర్గీకరించలేము. అందువల్ల డిఫరెన్షియల్ ప్రైసింగ్ ఇస్ నాట్ జస్ట్ అనెథికల్, ఇట్ ఈస్ అన్సైంటిఫిక్ ఆల్సో. మరి ఇప్పుడు ఇక లాయాలిటీ ఆధారంగా నీవు ప్రైస్ పెంచేయడం అంటే ఇక అంతకన్నా అనెథికల్ ఇంకోటి ఏముండదు. ఇట్స్ హైలీ అనెథికల్ బిహేవియర్ అండ్ అబ్జెక్షనబుల్ బిహేవియర్.